ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చేపట్టినటువంటి ఈ ఏదైతే ప్రోగ్రాం ఉందో, ఏదైతే కార్యక్రమం ఉందో, దానికి పోలీసులు వారు ఈ విధంగా నిర్బంధించడం నిజంగా అంటే బాధాకరమైన విషయం. గతంలో కూడా ఇదే రైతన్నల మీద నాకు తెలిసి 15-20 సంవత్సరాల కిందట ఇదే రైతన్నల మీద బషీర్బాగ్ దగ్గర జరిగిన కాల్పులలో ఎంతమందిని ప్రాణాలు కోల్పోయినారో మనం చూసినాం. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేక విధానాలతోనే ఆయన ముందుకు రావడం జరిగింది. రైతు ఎప్పుడు కూడా బాగుంటే ఎరువులు ఏ విధంగా ధరలు పెరిగినాయో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్లలో ఏ విధంగా కనపడుతుందో చూస్తూ ఉన్నాం. దానికి బ్లాక్ మార్కెట్లకు దానికి సంబంధించి ఈరోజు పేపర్లలో అన్ని పేపర్లలో చూస్తాం. ఈడ స్టాక్ ఉంది, ఈడ సరుకు ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. మరి మేము యాత్ర పెట్టక ముందు ఈ సరుకంతా ఎక్కడికి పోయింది? మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించక ముందు ఈ సరుకంతా ఎందుకు కనపడకుండా పోయింది? ఆగస్టు మాసంలో బాగా ఉండాల్సిన యూరియా లభ్యత ఈ రోజు కనపడకుండా ఎందుకు పోతాందని చెప్పేసి అడుగుతున్నాం. దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు. అందరూ ఒకటేసారి బఫేకి వచ్చినారంట, భోజనాల కోసం ఎగబడతానారంట, అందుకు వాళ్లకు ఈ విధంగా లైన్లలో కనపడుతున్నాయి అని చెప్పి అంటున్నారు. అంటే రైతులు అనే వాళ్ళు నీకు కూటి కోసం దీనికోసం నీ లైన్లలో అడకదినే వాళ్ళలాగా నువ్వు పోలుస్తున్నావంటే, ఒక వ్యవసాయ మంత్రి మాట్లాడుతున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యమైంది ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒక వ్యవసాయ మంత్రి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడతాడు? ఈ రోజే ఫోటోలో చూసిన ఎన్టీఆర్ జిల్లాలో చెప్పులంతా ఇట్లా పెట్టుకుంటూ పోయినారు. రైతులు తెల్లారుజామున 4కి వచ్చి చెప్పులన్నీ పెట్టి మాకు యూరియా కావాలి అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉండాలి. ఈ రోజు ఆ రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ మీటింగ్ ద్వారా కోరడం జరుగుతుంది. అదేవిధంగా బస్తా 270 రూపాయలకు దొరకాల్సిన చోట ఈ రోజు 450 రూపాయలు 600 రూపాయలకి ఒక్కొక్క బస్తా మీద అమ్ముతున్నారంటే అందరికీ తెలుసు ఎక్కడ పోతున్నాయో. అన్ని తెలంగాణకు పోతున్నాయి. అక్కడెక్కడైతే పంట ఎక్కువగా పండించినారో అక్కడ యూరియా కొడుతుందని చెప్తున్నారో ఈ నుంచి ఆ బ్లాక్ మార్కెట్ లో డబ్బులు పోయే ఈ ఎరువులు. అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్న ఈ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా గానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను. దీనికి పెద్ద విషయం అవసరం లే. నువ్వు ఆర్బీకేలు ఉన్నాయి, ప్రతి 2000 జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలు ఉన్నాయి. రైతు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు ఎంత అవసరం పడుతుంది, ఎంత యూరియా కావాలని. గతంలో అదే విధంగా చేసేవాళ్ళం. అంతకుముందు కూడా చూసినాం మనం. 2019 కంటే ముందు వేరుశనగ పంపిణీ ఎప్పుడు ఏ విధంగా ఉండేది? మార్కెట్ యార్డ్ లో వచ్చి ఇట్లాగే చెప్పులన్నీ పెట్టేసి తెల్లారి 3 గంటలకు వచ్చి ఎదురు చూసేవాళ్ళం. తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరుశనగలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు. ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి, రైతాంగానికి వేరు చేయాలని ఒక ఆలోచన విధానం ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటివి ఏవే కానీ చేయకుండా ఎంత అవసరమవుతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వీళ్ళ సోకులకు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకు మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 ఏళ్లలో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు లేదు. నేను ఒకసారి ముదుగుబ్బ నుంచి పులివెందులు పోతుంటే మా ముదుగుబ్బ నుంచి దగ్గర 500-600 మంది పొద్దున్నే బొలేరోలోనూ ఆటోలోనూ పోతున్నారు. ఏమా ఇట్లా వస్తున్నారంటే ఈడ మిరపకు ఉంది అని చెప్పి మిరప కోసం పోయడానికి పోతున్నాం పట్టదాంట్లోకి అన్నారు. సరే అని చెప్పి అంబకపల్లి దగ్గర అడిగిన, అక్కడున్న రైతులను అడిగిన, ఏమైనా మిరప ఎంత పోతుందంటే గతంలో 53 కేజీలు ఒక మూటకి 53 కేజీలు వాళ్ళు లెక్కేస్తారట. 53 కేజీలు లెక్కేసేది గతంలో 5,000-6,000 ఉండేది. ఇప్పుడు కేవలం 693 రూపాయలు 700 రూపాయలతో పోతుంది ప్రతి చోట కూడా. ఈ రోజు వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, అరటి, చీని, పొగాకు, ఉల్లి ఏ దానికైనా చూడండి ఏ విధంగా కర్నూలులో జరుగుతా ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి
పడ్డం చూడడం చూస్తున్నాం, రోడ్డు మీదకి రావడం చూస్తున్నాం. ఈ విధంగా గతంలో కూడా 2019లో కూడా ఇదే విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చిందా. మహారాష్ట్ర అక్కడంతా విపరీతమైన వర్షాలు పడ్డము, ఆ ఉల్లికంతా సమస్య రావడం, కర్నూలు జిల్లాలంతా రావడం చూస్తే ఆ రోజు దగ్గర దగ్గర 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఏ రోజైనా ఇన్నాళ్ళు మనం వేరుశనగ పండించినామో ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేట్ తక్కువ ఉందని బాధపడిన సందర్భం ఉందా? ఎప్పుడు నార్మల్గా పోతా అంటే 3,000 ఉంది, 3,000 ఉంది, 6,000 ఉంది, ఇదే చెప్తుండేవాళ్ళు. ఈ రోజు చూడుకోండి, ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది, ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటామనేది. మనం కొంటామన్నారు కదా, వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటుకు రావాలి కదా అని మళ్ళీ వాళ్ళే పెంచుకోవాలి. ఈ రోజు వాటి గురించి మాట్లాడించే వాళ్ళే లేరు, ధరల స్థిరీకరణ గురించి ఆలోచించే వాళ్ళే ఈ రోజు కరువైన పరిస్థితి. అదేవిధంగా మన 13,000 ఇచ్చే వాళ్ళం, ఈయన వచ్చి 20,000 ఇస్తానని చెప్పాను. అందరికి ఇచ్చి పడేస్తాను, నాకేం అర్థం లేదు ఎంత ఇచ్చినాడు ఏమన్నా? ఓ సంవత్సరం కొట్టి ఈ సంవత్సరం 5,000 ఇచ్చినాడు, ఓ సంవత్సరం కొట్టి ఈ సంవత్సరం 5,000 ఇచ్చినాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏ విధంగా ఉంది, ఈ రోజు వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకోవాల్సిన. కాబట్టి తక్షణమే ఈ బ్లాక్ మార్కెట్ పోయేదాన్నింటినీ కూడా నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడే కానీ కనిపించడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ దాఖలాలు లేవు. ఇంతకుముందు నాకు బాగా గుర్తు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్బీకల్ నుంచి క్రాప్ బుకింగ్ వచ్చేవాళ్ళు. మనం అంతా కొద్దిగా తండ్రి చేసేవాళ్ళు, చెరికే తింటారు, కానీ కందికి లెక్క వస్తుంది, కంది రాయిచ్చేది. నష్టం ఏం జరిగిందో కందికి లెక్క వచ్చింటారు, చెరికాయకి లెక్క వచ్చిందట, అలా మనకు తప్పు రాస్తారు. మళ్ళీ రికార్డు చూస్తే వాళ్ళు ఈ విధంగా తప్పు రాస్తారు. అసలు ఎన్నిసార్లు గాలివానలకు బీమత్సానికి వస్తే వేరుశనగకి ఎన్నిసార్లు ఇచ్చినారు, కందికి ఎన్నిసార్లు ఇచ్చినాము, అరటికి ఎన్నిసార్లు ఇచ్చినాము, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. ఇది నష్టం జరిగిన 3 నెలల లోపల మన డబ్బులు ఇచ్చేవాళ్ళం. మన చూస్తాం, దాటితోట కావచ్చు, ఈదులపల్లి కావచ్చు, దామనపల్లి కావచ్చు, ముదుగు మండలంలో, అదేవిధంగా తాడిమరి మండలంలో ఈదురుగాలకు వచ్చేసరికి అరటిచెట్లన్నీ పడిపోయి అందరూ వచ్చినాయి. అందరూ వచ్చి ఫోటోలు దిగిపోయినారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఏ ఒక్కడైనా ఎవడైనా కానీ ₹1 రైతులకు ఇచ్చిన దాఖలాలున్నాయని అలా అంటున్నాం. ఒక్కడు కూడా ₹1 రైతులకు ఇచ్చి ఆదుకున్న దాఖలాలు ఎక్కడా కనపడదు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వీళ్ళు ఈ ప్రభుత్వం నష్టం తీసుకొని వస్తుంది, ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. అంత వద్దుగా మన ధర్మవరంకి సంబంధించిన చెరువులు, ఏ చెరువులైనా వీళ్ళు నీళ్లు ప్రయత్నం చేసినారా? ఏ చెరువులైనా చేసినారా? ఇరగారి చెరువులే ఇప్పుడు చూడుకోండి, 1,500 అడుగులు వేస్తే కానీ నీళ్లు పడలేని పరిస్థితి. ఎంతమంది పంట ఎత్తి పెట్టుకున్నారో చూసుకోండి. పునుకుంటా పోయి చూడండి, ట్రాక్టర్లలో నీళ్లు తోలుతున్నారు. అగ్రహార చెరువు నింపినారు, ఎప్పుడైనా జరుపుకోండి. తాడిమరి చెరువు నింపినారా జరుపుకోండి. ముస్తూరు చెరువు నింపినారా, మల్కాపురం నింపినారా, లేకుంటే చింతలపల్లి చెరువు నింపినారా? వర్షం నీళ్ళు వచ్చిన దాళ్లకు ₹60 టంకేలు కొట్టుకున్నారే తప్ప వీళ్ళు ఏ రోజైనా కానీ ఒక చెరువు నింపాలని కానీ ఏదైనా కానీ ఒక ప్రయత్నం చేశారని నేను అడుగుతున్నాను. అప్రా చెరువు నింపినారా? నింపలేదు. ఉన్న నీళ్ళు ఇప్పేసి మట్టి తోలుకోవడానికి, సీసీలు అమ్ముకోవడానికి అయిపోయింది. ఎక్కడ కావాలంటే చెరువులు ఖాళీ ఉంటే ఇలా మేలు, మట్టాపరం బాగా జరుగుతుంది. చెరువులు నిండుగా ఉంటే అది జరగదు కదా. బొగ్గు వ్యాపారం మనం కొట్టుకున్నారు కదా, బొగ్గుల కోసం 20,000 కోసం ఆయుధాన్ని చూపించినారు, గన్నులు చూపించినారు 20,000 కోసం. కాబట్టి ఎక్కడే కానీ రైతాంగానికి ఇది మేలు చేయాలి అని ఒక ఆలోచన నాయుడుకు లేదు, మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మనేదో జిఎస్టీ తగ్గించినామని కూటమి ప్రభుత్వం సంఖ్యలు కూర్చుకుంటున్నాం అంటూ మళ్ళీ చెప్తున్నారు. 9 ఏళ్ల భారం నుంచి మేము తగ్గించినారు. మరి 9 ఏళ్ల కింద చేస్తే నువ్వు 9 ఏళ్ల కింద చేస్తే నువ్వే కదా, అంటే నువ్వే తగ్గేది, నువ్వే మందు పట్టించేది, మేమంతా సంఖ్యలు కుట్టుకుంటా ఉన్నాం. మా దరిద్రం అంతా వేసింది ఇక్కడ. ఈ రోజు హంద్రీ నివాస్ ద్వారా కావచ్చు, ఇది కావచ్చు. ఇప్పుడు జిల్లేడు పంట నేను 30 తీసుకొని వచ్చినాను. 25,000 ఎకరాలకు ఆయకట్టి ఎలక్షన్ల ముందు పొడిచినారు. కేతిరెడ్డి అన్యాయం చేసినాడు, కేతిరెడ్డి అది చేసినాడు, ఇది చేసినాడు. నేను చెప్పిన అయినా వాళ్ళకి రైతులకి డబ్బులు ఇచ్చేంత వరకు చేయద్దు, వీళ్ళేదో పొడిచినారు. మళ్ళీ గెలిచిన తర్వాత కూడా వచ్చినారు. దానికి సంబంధించి మంత్రులు వచ్చినాడో లేదు కానీ ఈ సత్యకుమారు వీళ్ళందరూ పోయినారని పోయి చెప్పినారు. ఇంతవరకు
ఒక మట్టి తట్టెడు మట్టి అయినా ఎత్తినారా అని అడుగుతున్నా. ఆ రోజు నేను అన్యాయం చేసినానని చెప్పేసి చెప్పి చేసినారు కదా, మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు న్యాయము? నువ్వెందుకు ఇప్పలేకపోతున్నావు న్యాయము? కేవలం రాజకీయాల కోసమే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి ఎవ్వరికే గానీ అవసరం లేదు. కేవలం ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళను ఓట్లుగా దండుకునే ప్రయత్నమే చేశారే తప్ప ఇక్కడ మేలు చేయాలనే కార్యక్రమం ఏ రోజు కూడా చేయలేదు. మేము చూసాం, ఆడ పోతుంటే ఆర్డీటీ వాళ్ళని అడిగాం, సార్ ఇక్కడ చెక్ డ్యాములు కట్టండి, మాకు చెక్ డ్యాములు కడితే ఈ ప్రాంతంలో వాటర్ టేబుల్ పెరుగుతుందని చెప్పేసి ఆ రోజు మేము స్వయంగా మా కాంట్రిబ్యూషన్ కూడా పెట్టేసి ఆ రోజు చెక్ డ్యాములు కట్టించాం. దాని ద్వారా ఉప్పలపల్లి చెరువులు ఇవన్నీ కూడా నిండే పరిస్థితి. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఏ ఊళ్ళు ఆడున్నాయి కూడా 2 సంవత్సరాలు అవుతారు. ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు, ఏ ఊరు ఏం సదుపాయాలు ఉన్నాయో లేవు. ఈయన వెంకయ్య నాయుడు పిఏ, ఈయనకి ఇంకా ఇద్దరు పిఏ, ఆ పిఏలు కూడా ఇల్లు తిరిగేది. మన దరిద్రాలు అట్లున్నాయి. అంటే మనం ఇదేం కాదు, మన బోర్డు తెచ్చుకున్న ఇది అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ప్రాంతం గురించి అవగాహన లేకపోవడం, ఇక్కడ వారికి మేలు చేయాలనే ఒక సంకల్పం ఇక్కడున్న నాయకులు లేకపోవడం వల్లనే ఈ రోజు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గానికి, అదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఈ రాష్ట్రానికి ఇంత పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో అయినా సరే మన ధర్మవరంలో ఉన్న చెరువులు నింపాలి. ఇక్కడ ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు, అకాల వర్షాలకు కావచ్చు, గాలివానలకు కావచ్చు, పడిపోయిన పంటలు. ఎందుకంటే హార్టికల్చర్ పంట చీప్ కాదు, అరటి పంట అయితే ఎంత కష్టం అవుతుందో, ఎంత నష్టం వస్తుందో తెలుసు. కాబట్టి అటువంటి దానిలన్నింటినీ కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన రైతాంగాలందరికీ కూడా మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏ విధంగా ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి మేలు చేసే కార్యక్రమం చేశాడో భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమం చేసి భవిష్యత్తులో అందరికీ కూడా మేలు చేసే విధంగా మన ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా రైతాంగానికి అండగా ఉంటారు. ఎందుకంటే మనం చూసాం, మామిడి రైతులకు ఇబ్బంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం అయినారు. ఇలాగే పోలీసులు నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా మిర్చి రైతులకు అన్యాయం జరిగితే అక్కడికి గుంటూరు పోవడం జరిగింది. పత్తి రైతులకు అన్యాయం జరిగితే, పొగాకు రైతులకు అన్యాయం జరిగితే ప్రకాశం జిల్లాకు అక్కడికి పోవడం జరిగింది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతాది, తోడుగా నిలబడతాది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వీళ్ళ మెడలు ఉంచైనా సరే పనులు చేసే కార్యక్రమం చేస్తారని తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క రైతన్నకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.